ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యానాంశముగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. దేవుని చేత శిక్షింపబడి బబులోను చెరలో ఉన్నారు. ఈ చెరలో దేవుని వాక్కు వారికి అందింది. ఇర్మియా వారితో ఒక ఉత్తరము ద్వారా సందేశం ఇచ్చాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు నాకు మొరపెట్టగానే నేను మీకు సమాధానం ఇస్తానని. ఇంతకుముందు వచనంలో చూస్తే మీకు మేలు కలుగుటకై సమాధానకరమైన ఆలోచనలు ఉన్నాయి అని చెప్తూ రాస్తాడు. వారి చెరలో ఉన్నది మేలు కలుగుటకై అని చెప్పినప్పుడు వారికి అంత ఆదరణ అనిపించలేదు, వారికి తెలియలేదు. కానీ ఇప్పుడు మీరు మొరపెట్టగానే మీకు జవాబిస్తాను, మీరు మొరపెట్టడం ప్రార్థన చేయడానికి వస్తే చాలు మీ ప్రార్థన ఆలకిస్తాను అని చెప్పినటువంటి సందర్భం. చిన్నబిడ్డలు ఏడుస్తూ ఉంటే ముందు వారు ఎందుకు ఏడిచారు, ఏంటి సందర్భం మనం చూడం. వారిని వెంటనే తీసుకొని మన దగ్గర తీసుకొని వారిని ఓదార్చి వారి ఏడుపు దూరం చేయడానికి చూస్తాం. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయగానే మీకు జవాబిస్తానని. ఇది మనకెంతో ఆదరణ కలిగించే విషయం. ఏ సందర్భంలో కాదు, ఏ సమయంలో కాదు, ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా దేవుని ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ప్రార్థనలో దేవుణ్ణి మనము వెతకాలంట. అది కూడా పూర్ణ మనసుతో విచారణ చేయాలి అని అడుగుతున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈరోజు ధ్యానాంశంగా ప్రార్థనలో ప్రతి ఒక్కటి కూడా దేవునితో విజ్ఞాపన చేసుకొని ప్రతి ఒక్కదానికి కూడా అది చిన్నదైనా పెద్దదైనా జవాబు ఇచ్చేది మన దేవుడు కాబట్టి ఆయన్ని పూర్ణ మనసుతో విచారణ చేసి ఆయన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. గొప్ప ఆశీర్వాదములు మన కోసం దాచిపెట్టినని సొంతం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు దగ్గరికి రాగానే, ప్రార్థన చేయటకు రాగానే మీరు ప్రార్థన ఆలకిస్తానంటున్నాను నాయన. ఇంత గొప్ప దేవుడు మాతో ఉండగా నిన్ను వెతకటం నేర్పించండి. పూర్ణ హృదయంతో నేను విచారణ చేయగలిగిన అటువంటి గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, మా ప్రతి ఒక్క సమస్యల్లోంచి పరిపూర్ణమైన విడుదల మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.